అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కూడా మనం చెప్పుకుందాం. వాటిలో వాస్తవాలు ఏంటో, ఉద్దేశాలు ఏంటో చూద్దాం. సో విజయవాడ నగరం వణుకుతోంది, మామూలుగా కాదు. బుడమేరు, విజయవాడ నగరానికి ఆనుకొని వెళ్తున్న బుడమేరు పొంగి పొర్లుతుంది. ఏ క్షణం మళ్ళీ నగరాన్ని ముంచెత్తుతుందో తెలియదు. ఆల్రెడీ విజయవాడ నగరం మొత్తం నీటిలోనే ఉంది, జల విలయంలో చిక్కుకుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలోకి అయితే సెల్లార్లోకి నీళ్ళు వచ్చాయి. చిన్న చిన్న ఇల్లు అయితే చిన్న చిన్న ఇల్లు కూడా అనేకం ఉంటాయి. ఆ సింగ్ నగర్, నందమూరి నగర్ ఆ ఏరియాలో ఆల్మోస్ట్ ఇల్లు సగం కంటే ఎక్కువ లోతు నీటిలో ఉన్నాయన్నమాట. వాళ్ళకు మొన్న రాత్రి నుంచి తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, అల్లాడుతున్నారు. 2.5 లక్షల మందికి పైగా. అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఊహించినటువంటి విపత్తు విజయవాడ నగరానికి. ఇంకా రేపు సాయంత్రం వరకు రిస్కే. బుడమేరు ఇంకా శాంతించలా. బుడమేరు నీరు ఇంకా పొంగి పొరులుతున్నాయి. రివర్స్ వచ్చే ప్రమాదం ఉంది. రివర్స్ వస్తే మళ్ళీ విజయవాడ నగరంలో ఒక 4 ఏరియాస్కు కంప్లీట్ ముప్పు ఉందన్నమాట. అందుకే సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. పరిస్థితి అయితే అసలు బాగోలేదు. బెజవాడ గజగజ ముంపులో చిక్కుకున్న 2.76 లక్షల మంది. ఆహారం, తాగునీరు లేక ఆర్తనాదాలు. బుడమేరు పొంగడంతో నగరం అష్టదిగ్బంధం. చాలా ప్రాంతాలకు స్తంభించిన రాకపోకలు. పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు కలెక్టరేట్లోనే మకాం వేసి సహాయక చర్యల పర్యవేక్షణ. ఇక్కడ ఎవరు ఏమి అనుకోకపోతే నేను ఒక విషయం చెప్తా. అర్ధరాత్రి 12 గంటల తర్వాత బోట్లో తిరుగుతూ స్థానికులకు ధైర్యం చెబుతూ వారికి ఆహార పొట్లాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు. పాపం వరద వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఒక విషయం కొంతమంది కోసం పర్టికులర్గా నేను చెప్తున్నది, వరదలు, వర్షాలు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు హెలికాప్టర్లో అలా తిరిగి ఏరియల్ సర్వే చేసి ఒక వారం రోజుల తర్వాత వరద తగ్గిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఆహార పొట్లాలు అందాయా? అందే. మా వాళ్ళు వచ్చి అన్నీ ఇచ్చారా? ఇచ్చారు అని చెప్పి వాళ్ళ చేత పొగిడించుకోవడం తెలీదు. అటువంటి రాజకీయం చంద్రబాబు గారికి తెలీదు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే, వయసు 75 సంవత్సరాలు, అర్ధరాత్రి అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే. ఇప్పుడేమీ ఎలక్షన్స్ లేవు, ఇదేమీ ఎలక్షన్ స్టంట్ అనడానికి కూడా వీల్లేదు. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన అర్ధరాత్రి వెళ్తాడు అనడానికి కూడా వీల్లేదు. కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టాడు, 4వసారి ఆయన, 4వసారి కొత్తగా. సో ఇప్పటికప్పుడు ముంచుకొస్తున్న ఎన్నికల్లో ఇదేమి రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. 75 ఏళ్ల వయసులో అర్ధరాత్రి 2:15 వరకు తిరిగాడంట ఆయన. 2:45 వరకు తిరిగాడు ఆయన. కావాలంటే మీరు, అంటే అది నమ్మని వాళ్ళు వీలైతే యూట్యూబ్లో లైవ్ లింక్ ఉంది, చెక్ చేయండి. 3 గంటల వరకు కూడా ఆ లైవ్ లింక్ ఉందన్నమాట. ఇదిగోండి, సింగ్ నగర్ ఆదివారం రాత్రి 10:30 నుంచి 12:30 వరకు పడవలో తిరుగుతూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న చంద్రబాబు. అధికారులకు సూచనలు ఇస్తున్న బాబు, పక్కన సిపి రాజశేఖర్ బాబు. కృష్ణలంక 1:10 నుంచి 2:15 వరకు చంద్రబాబుకు సమస్యలు వివరిస్తున్న మహిళ. కృష్ణలంక వరద తీవ్రతను తెలియజేస్తూ ఇదిగోండి, 2:35 నుంచి 3 గంటల వరకు ఇబ్రహీంపట్నము, ఫెర్రీ, జూపూడి, మూలపాడులో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు. 2:35 నుంచి 3 గంటల వరకు. అందుకే ఫ్లాష్ అని దీనిలో వేసినట్టున్నారు. ఫ్లాష్ బ్రేకింగ్ అని వేశారు. 3 గంటల వరకు ఆయన తిరిగాడంటే చూడండి. ఇంకా తెలియదు ఆయనకి. హెలీప్యాడ్లో వెళ్ళొచ్చు, ఏరియల్ సర్వే చేయొచ్చు, ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయొచ్చు, వారం రోజుల తర్వాత కష్టాలన్నీ తీరిపోయాక వెళ్ళి పొగిడించుకోవచ్చు, 4 బంగాళదుంపలు 4 టమాటాలు ఇచ్చేసుకొని వాళ్ళ చేత సోషల్ మీడియాలో రీల్స్ చేయించి మన చేత పొగిడించుకోవచ్చు, అయిపోయాక ఆర్టిస్టులను పెట్టవచ్చు. ఇవన్నీ ఆయనకు తెలియదు. ఆయనకు రాజకీయం అది నేర్పలేదు. ఆయన రాజకీయంలో అది చెయ్యలేదు. కానీ కొంతమంది చేత అనవసరంగా మాటలు పడతాడు. ఇన్ని చేసినా సరే కొన్ని గొర్రెలు, ఏమీ తెలియని గొర్రెలు, ఒక పార్టీ మొత్తులో జోగుతున్న గొర్రెలు చంద్రబాబు గారిని అండమే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే. సో అంటే నేను ఇక్కడ చెప్తున్నది, ఎవరి పార్టీ వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, ఎవరి నాయకుడు వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ చులకనగా చూడకూడదు. ఎదుటి వ్యక్తిలో ఏదో ఒక గొప్పతనం ఉందని గుర్తించాలి. అర్ధరాత్రి 2:30-3 గంటల వరకు వరద బాధిత దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఆయనకి ఏముందో చెప్పండి. 2 రోజులైతే వరద తగ్గుద్ది, ఖచ్చితంగా తగ్గుద్ది.
లేదా ఏ అధికారినో ఏ మంత్రినో ఏ ఎమ్మెల్యేనో పంపించవచ్చు. ఏమయ్యా మీరు వెళ్ళండి అయ్యా అని అనొచ్చు. సీఎం చెప్తే వెళ్ళరా, కానీ ఆయన వెళ్ళాడు. 3 గంటల వరకు ఆయనే రంగంలోకి దిగాడు. సో అది చంద్రబాబు గారి స్పెషల్. అదే చంద్రబాబు గారి స్పెషల్. హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా విశాఖపట్నంలో అక్కడే మకామేసి మొత్తం సహాయక చర్యలు ఆయనే పర్యవేక్షించాడు. ఇప్పుడు విజయవాడ నగరానికి ముప్పు వచ్చినప్పుడు కూడా ఆయనే నేరుగా రంగంలోకి దిగాడు. సో అదే చంద్రబాబు గారి స్పెషల్. అంటే కొంతమందికి తెలీదు, తెలిసినా సరే యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు, మైండ్ ఒప్పుకోదు. అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. విజయవాడ నగరంలో వాళ్ళని వెళ్ళి అడగండి ఒక వారం రోజుల తర్వాత, ఏమ్మా చంద్రబాబు గారు మీ ఏరియాకి వచ్చారా? ఎస్ వచ్చారనే చెప్తారు. ఎందుకంటే అన్ని ఏరియాలు తిరుగుతున్నాడు ఆయన. వారం రోజుల తర్వాత వెళ్ళండి. ఇది మంచి అవకాశం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా మంచి అవకాశం. కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చినప్పుడు ముందు వాలాల్సింది ప్రతిపక్షం కదా, అవునా కదా? రాజకీయాల్లో 2 పార్టీలు ఉన్నప్పుడు ఎవరికైనా ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరకు ముందు వెళ్ళాల్సింది విపక్షం. మరి వైసీపీ వాళ్ళు వెళ్ళలేదే. అక్కడ మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మాజీ ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, వెళ్ళలేదే వరద బాధితుల దగ్గరికి. సోషల్ మీడియాలో మాట్లాడడానికో, పోస్టింగ్లు పెట్టడానికో, లేకపోతే మీడియా ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుల్లో కూర్చొని వాగడానికో ఉన్న టైం అక్కడికి వెళ్ళడానికి లేదా? సో అది రాజకీయం. అది 2 పార్టీలకి ఉన్న తేడా, అది ఇద్దరు నాయకులకి ఉన్న తేడా. అది ఏలూరు జిల్లా నూజివీడు వేలమపేటలో చెరువుకు గండి పడడంతో నేలమట్టమైన ఇల్లు. నంద్యాల జిల్లా ఆత్మకూరు దుద్యాల మధ్య భవనాశవాగులో కొట్టుకుపోతున్న వారిని తాళ్లతో లాగుతున్న స్థానికులు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నే కేసముద్రం స్టేషన్ల మధ్య వరద ఉధృతికి వేలాడుతున్న రైలు పట్టాలు. రైలు పట్టాలు చూడండి ఎలా వేలాడుతున్నాయి. కింద ఉన్నదంతా కొట్టుకుపోయింది. కృష్ణా జిల్లా బొమ్మలూరు వద్ద రహదారిపై స్తంభించిన వాహన రాకపోకలు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద వంతెనపై నుంచి పారుతున్న మున్నేరు వరద. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై క్రేన్పై ప్రయాణిస్తున్న జనం. క్రేన్ మీద వెళ్తున్నారు. జాతీయ రహదారి మొత్తం కొట్టుకుపోవడం. విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. బాధితులను ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా. ఆహారం, నీటి కోసం వారు పడే బాధలు వర్ణనాతీతం. అందుబాటులో ఉన్న ఆహారాన్ని పంపాలంటూ హోటళ్లకు ఆదేశాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా సీఎం సమీక్ష. ఇదిగోండి, వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం. అదే మనం గతంలో ఏం చేసాం తెలుసా? వాళ్ళకంతా బాగుంది, వాళ్ళకి అన్నీ ఇచ్చేసాం. బంగాళదుంపలు, టమాటాలు, గుడ్లు ఇచ్చేసాం, అయిపోయింది. వాళ్ళ చేత పొగిడించుకున్నాం. సోషల్ మీడియాలో వాళ్ళ చేత వీడియోలు చేయించి మనకున్న మంద చేత ప్రమోట్ చేయించాం. అది గతానికి ఇప్పటికి తేడా. అది శనివారం రాత్రి నుంచి ఆహారం, తాగునీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపాం అంటూ విజయవాడ అజిత్ సింగ్ నగర్లో వరద నీటిలో చిక్కుకున్న బాధితులు చెప్పడంతో సీఎం చంద్రబాబు చెలించిపోయారు. బాధితులకు కనీస సాయాన్ని అందించడంలో అధికారుల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 1,00,000 మందికి వెంటనే ఆహారం అందించాలని ఆదేశించారు. విజయవాడలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న ఆహారాన్ని బాధితుల కోసం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద నీటిలో చిక్కుకున్న సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం పడవలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇళ్ల మధ్య నడుము లోతు వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతునెత్తిన పిడుగు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు. 4,10,000 ఎకరాలు నీట మునిగినట్టు ప్రాథమిక నిర్ధారణ. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం. ఈరోజు కూడా వర్షాలు పడతాయి. ఈరోజు కూడా చాలా జిల్లాలకు ముప్పు ఉంది. అందుకే స్కూల్స్ అయి సెలవులు ఇచ్చారు. అత్యవసరమైతేనే బయటకు రండి. వాయిదాల సంస్కృతిని మార్చండి. కోర్టుల తీర్పుల్లో వేగం పెరగాలి. ఎస్, కోర్టుల్లో ఖచ్చితంగా వేగం పెరగాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. సాధ్యమైనంత త్వరగా హైకోర్టు కూడా ఎక్కడికక్కడ బ్రాంచీలు పెట్టి ఫాస్ట్ ట్రాక్ హైకోర్టులు పెట్టాలి. అలాగే సుప్రీంకోర్టు కూడా కొన్ని రాష్ట్రాల్లో పెట్టి బ్రాంచీలు పెట్టి ఫాస్ట్ ట్రాక్ సుప్రీంకోర్టులు పెట్టాలి. అప్పుడే కీలకమైన కేసుల్లో సత్వర తీర్పులు వస్తాయి. దర్శనం చేసుకున్న భక్తులు ఎన్ని లడ్డూలైనా పొందొచ్చు. దర్శనం చేసుకుని వారికి ఆధార్ కార్డుపై 2 మాత్రమే. సో దర్శనం చేసుకున్న భక్తులకి ఎన్ని లడ్డూలైనా ఇస్తారంట. ఆ లడ్డూల వివాదం ముగిసింది. రోడ్డెక్కిన వరద. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం వరదే.
తీరం దాటిన వాయుగుండం ఛత్తీస్గఢ్ విదర్భ వైపు ప్రయాణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దాటాక కళింగపట్నం సమీపంలో 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది. భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మహావైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారన్నమాట. వరద బాధితులకు అక్షయ పాత్ర భోజనం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారంట. తర్వాత రాజకీయ రౌడీలు ఖబర్దార్, గొడ్లవల్లేరు ఘటనపై సమగ్ర విచారణ, అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. సో గొడ్లవల్లేరు ఘటన మీద ఇంకా అనవసరమైన భయాలు, అనవసరమైన ప్రచారాలు, అనవసరమైన వీడియోస్ వదిలేయచ్చు. గొడ్లవల్లేరులో ఏమీ జరగలేదు అని ప్రభుత్వం 100% కన్ఫర్మ్ చేసుకుంది. మొత్తం అన్ని రకాలుగా అంటే ఏమీ జరగలేదని మొదటి రోజు డౌట్ ఉన్నా వాళ్ళకి ఎక్కడో భయం ఉంది. ఏమో అమ్మాయిలకు సంబంధించిన విషయం, తల్లిదండ్రులు బాధలో ఉంటారు, భయంలో ఉంటారు, కాబట్టి మనం అప్పుడే ఏమీ లేదని చెప్పకూడదు అని చెప్పి ప్రభుత్వం ఒక 3 రోజుల పాటు ఎంక్వైరీ చేసి, ఒక టీమును వేసి, కమిటీని వేసి, పూర్తి స్థాయిలో చూసి, అన్ని రకాలుగా శోధించి ఏమీ లేదు అని నిర్ధారించుకొని నిన్న చెప్పారు చంద్రబాబు గారు దీనిలో ఏమీ జరగలేదు అని. కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీఎం నుంచి సీనియర్ శాస్త్రవేత్తలు, పోలీస్ అధికారులు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటారు. మొత్తం విశ్లేషించి వాస్తవాలు ఉంటే ఎవరిని వదిలిపెట్టం. ఏదైనా జరిగితే వారికి అదే చివరి రోజు అవుతుంది. ఈ సినిమా డైలాగ్. తర్వాత ట్రిపుల్ ఐటీలో నిల్వ మాంసంతో భోజనం. ఏలూరు జిల్లా ట్రిపుల్ ఐటీ మెస్లో నిర్వహణ ఇంకా మారలేదు. మెస్ నిర్వాహకులు ఆదివారం తమకు ఉడకని చికెన్తో వంట చేసినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసం కావడంతో భోజనం వాసన వచ్చిందని తెలిపారు. ఈ విషయమై మెస్ కమిటీకి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ను తొలగించిన మెస్ నిర్వహణ గాడిలో పడకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. చూసారా, అక్కడున్న పిచ్చ వాళ్ళని, వాళ్ళు అసలు ఉన్న వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని ఉడకని మాంసం పెట్టారు, ప్లస్ నిల్వ మాంసంతో పెట్టారంట భోజనం. చూసారా ట్రిపుల్ ఐటీ ఎంత దారుణంగా ఉన్నారో చూసారా, మనుషులో పశువులో వాళ్ళు. అరే వారం రోజుల నుంచి అక్కడ విద్యార్థులకు సమస్యలున్నా తప్పు జరిగిపోయింది, దాన్ని సరి చేసుకోవాలిగా, ఇంకా నిల్వ పదార్థాలతో వండడం ఏంటి? ఎంత మనుషులో పశువులో వాళ్ళు. మాజీ మంత్రి పేరు నాని వ్యాఖ్యలకు నిరసన, క్షమాపణ కోరుతూ జనసేన కార్యకర్తల బైఠాయింపు. వైకాపా నేతల ఇంటి వద్ద 5 గంటల పాటు పేర్ని కైలే నిర్బంధం. పేరు నాని గారు ఒకప్పుడు ఆయన అంటే నాకు గౌరవం ఉండేది ఒకప్పుడు, ఎందుకంటే ఆయన జనంలో చాలా ఈజీగా కలిసిపోతాడు. జనంలోకి వెళ్ళాడంటే ఒక టీ కొట్టు దగ్గర 10 మంది ఉంటే వాళ్ళతో పాటు పిచ్చాపాటిగా మాట్లాడుతూ టీ తాగుతూ గడిపేస్తాడు. అటువంటి వ్యక్తి ఒక పార్టీ మత్తులో, ఒక నాయకుడి మత్తులో కూరుకుపోయి పిచ్చ మాటలు, అబద్ధాల మాటలు, పిచ్చి రాజకీయం చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో అతను రాజకీయం అయిపోయింది. జనసేన వాళ్ళు ఇప్పుడు పట్టుకున్నారు. నీటి కుంటలో పడి 3 చిన్నారుల దుర్మరణం, నల్లమల్లో రాకపోకలు నిలిపివేత, నేడు ప్రజావేదిక రద్దు, తెదేపా కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడి, తీవ్ర రక్తస్రావంతో జ్ఞానేశ్వర మృతి. సో ఇవి ఈనాడులో వార్తలు. ప్రస్తుతానికి ఇవి చూద్దాం. ఇప్పుడు సాక్షి, యాక్చువల్లీ ఈరోజు నాకు సాక్షి చదవాలని లేదు, ఎందుకంటే వరద వచ్చింది, విజయవాడ విపత్తులో ఉంది, కానీ వీళ్ళు పిచ్చి వార్తలు రాస్తారు. చూద్దాం ఏం రాశారో. విజయవాడ వెలువెల వరదలో చిక్కుకొని 3.5 లక్షల మంది నరకయాతన. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఇప్పుడు 1,00,000 మందికి తప్పిన వరద ముప్పు ఇది. మరి 3.5 లక్షల మందికి తప్పించలేకపోయారా? ఈ పిచ్చి వార్తలకే కోపం వస్తుంది వీళ్ళ మీద. ఈ పిచ్చి వార్తలు రాస్తారు, ప్రతి దానిలో రాజకీయం వెతుక్కుంటారు, రాజకీయ ప్రయోజనం వెతుక్కుంటారు. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఇప్పుడు 1,00,000 మందికి తప్పిన ముప్పు అంట. అది కృష్ణలంక ఆ రిటైనింగ్ వాళ్ళు గత ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్యలోనే స్టార్ట్ చేశారు. జస్ట్ 80% కంప్లీట్ చేస్తే వీళ్ళు దాన్ని పూర్తి చేశారు. దాన్ని ఇప్పుడు ప్రమోట్ చేసుకుంటున్నారు. అంత ఘనకార్యం చేస్తే విజయవాడ ఎంపీ గెలవచ్చుగా, గెలిచి ఆడవచ్చుగా. విజయవాడలో ఉన్న 3 ఎమ్మెల్యే సీట్లలో ఏది గెలవలేకపోయారుగా. ఇన్ని గొప్పలు చేస్తే, ఇన్ని మంచి పనులు చేస్తే ఏదైనా ఉంటే సాక్షిలో రాయడానికి తప్ప, ఐపాక్ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికి తప్ప, ఆ గొర్రెలు, కొన్ని సోషల్ మీడియా గొర్రెలు ఉంటాయి, వాళ్ళు యూట్యూబ్లోనో ఎక్కడో మాట్లాడడానికి తప్ప
ప్రజల మైండ్లో వైసీపీ అనేది లేదు అనేది అర్థమైంది. ఇదిగో ఈ పిచ్చి వార్తలు. వరద అంచనా, ముంపు నివారణ, సహాయక చర్యల్లో సర్కారు దారుణ వైఫల్యం. బుడమేరు పొంగడంతో ఎన్టీటీపీఎస్ను ముంచెత్తిన వరద. కృష్ణా వరద ఎగదన్నడంతో బుడమేరు కరకట్టలకు 10 చోట్ల గండ్లు. కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ రాకులు ఎత్తివేత. ముందస్తు సమాచారం లేకుండా నీటి విడుదలతో మునిగిన బెజవాడ. వీళ్ళేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మొత్తం రాశారనమాట. పక్కా స్కెచ్తో పక్కదారి. గొడ్లవల్లేరు ఘటనలో కళ్ళు ఎదుటే వాస్తవాలు కనిపిస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం ఆధారాలు ఇవ్వాలంటూ డొంక తిరుగుడు మాటలు. నిజాయితీగా దర్యాప్తు చేస్తే ఆధారాలు కోకోలలు. దర్యాప్తు సజావుగా సాగకుండా ప్రభుత్వం ప్రయత్నం. ఆధారాలు లేవని బుకాయిస్తున్న చంద్రబాబు, లోకేష్. దర్యాప్తు జరుగుతోందంటూనే రాజకీయ రంగు పులుముతున్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పెద్దలే అలా చెబితే పోలీసులు చేతులెత్తాక ఏం చేస్తారంటున్న తల్లిదండ్రులు. ప్రైవేట్ సెక్యూరిటీ పేరుతో టీడీపీ రౌడీల పరహార. విద్యార్థి సంఘాలు నోళ్లు నొక్కేందుకు గోండాగిరి. బలవంతంగా విద్యార్థులను ఇళ్లకు తరలించిన యాజమాన్యం. అంటే వీళ్ళు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. నిజంగా ఏమైనా జరిగితే అక్కడ ఒక్క కెమెరా కూడా బయటపడలేదు కదండి. ఒక్క హిడెన్ కెమెరా బయటపడిందా? షవర్లు తీసి షవర్లు ఇప్పి చూపించారు. హిడెన్ కెమెరాలు ఏమీ బయటపడలా. ప్లస్ ఒక్క వీడియో కూడా, లోపల వీడియో ఒక్కటి కూడా బయటకు రాలా. సో ఆధారాలు లేనట్టే. అందుకని మనం ఆ విషయంలో ఏది పడితే అది మాట్లాడకపోవడం మంచిది. రాజకీయం చేయొచ్చు, కానీ వరద మీద రాజకీయం, బురద మీద రాజకీయం, దీని మీద రాజకీయం, ఆ తల్లిదండ్రుల సెన్సిటివ్ ఇష్యూస్తో రాజకీయం. అందుకే 11 వచ్చాయి. ప్రజలు ఊరికే ఎవరు తీర్పు, ప్రజల పవర్ అది. లక్షల మందిని తరలించలేం, 100-200 కుటుంబాలకైతే రక్షణ సాయం చేయగలం సీఎం చంద్రబాబు. బాబు వరద బాధితుడే. జలదిగ్బంధంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు అక్రమ నివాస భవనం. అక్కడ ఉండటం ప్రమాదమని అధికారుల సూచన. దీంతో కలెక్టర్ కార్యాలయంలో చంద్రబాబు బస. ఏమండి, చూసారా ఎలా రాశారో? ఈ డొంక తిరుగుడు రాతలు చూడండి. అంటే ఉండవల్లి నివాసంలో ఉండలేరు కాబట్టి కలెక్టర్ కార్యాలయంలో బస చేశాడని రాశారు. ఆయన అనుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోలేడా? ఆయన అనుకుంటే మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉండలేడా? మంగళగిరి పార్టీ ఆఫీస్ అద్భుతంగా ఉంటుందిగా. ఆయన అనుకుంటే అక్కడైనా ఉండొచ్చుగా. ఆయన అనుకుంటే విజయవాడలో వేరే ఎక్కడైనా ఉండలేడా? కలెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన అవసరం ఏముంది? బస్సులో ఉండాల్సిన అవసరం ఏముంది? చూసారా, పిచ్చి వార్త అనమాట. ఇలాంటివి రాస్తేనే జనం తొంతారు. రేపు పొద్దున్న జనము 11 సీట్లు క్రికెట్ టీం ఇచ్చారు కదా, రేపు పొద్దున్న జస్ట్ ఒక వాలీబాల్ టీం ఇస్తారు. వాలీబాల్ టీం అంటే 6గురేగా ఇస్తారు. ఇటువంటి వార్తలు రాస్తే జనాలకు కోపం వస్తుంది. ఇలాంటివి రాస్తే చంద్రబాబు గారికో టీడీపీ వాళ్ళకో కోపం రావడం కాదు, సాధారణ జనాలకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన వరద ప్రాంతాలను సమీక్షిస్తూ, వరదను సమీక్షిస్తూ కలెక్టరేట్లో నివాసం ఉన్నాడు. దాన్ని వీళ్ళు ఎలా రాశారు? ఉండవల్లిలో చంద్రబాబు గారి నివాసం నీటిలో మునిగింది, అందుకని ఆయన ఇక్కడ ఉన్నాడని రాశారు. అలా అనుకుంటే ఆయన ఎక్కడ ఉండలేడు? హైదరాబాద్ వెళ్ళిపోలేడా? లేకపోతే మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉండలేడా? లేకపోతే విజయవాడలోనే వేరే 5 స్టార్ హోటల్లో, నోవోటల్లోనే ఎక్కడో ఉండలేరా? లేకపోతే ఇంకెక్కడ ఎవరు గెస్ట్ హౌస్లు లేవా, ఎక్కడ ఉండలేరా? మరెందుకు కలెక్టరేట్లో ఉండాలి? అర్ధరాత్రి 3 గంటల వరకు ఎందుకు తిరగాలి? అర్ధరాత్రి 3 గంటల వరకు తిరగాల్సిన అవసరం ఆయనకేంటి? ఈ పిచ్చి వార్తలు పిచ్చోళ్ళు. కాకపోతే అమరావతి అస్తవ్యస్తం. ఎమ్మెల్యేల నివాస భవనాల్లోకి వరద నీరు. జలదిగ్బంధంలో హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ భవనాలు. పేర్ని నాని లక్ష్యంగా టీడీపీ జనసేన శ్రేణులు వీరంగం. సోషల్ మీడియా కార్యకర్త రవికిరణ్ బెయిల్ కోసం గుడివాడ వచ్చిన మాజీ మంత్రి. రెచ్చిపోయిన టీడీపీ జనసేన కార్యకర్తలు. పేర్ని నాని కారు పైకి రాళ్లు, అద్దాల ధ్వంసం. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటిచ్చే యత్నం. పేర్ని నాని గారు అదృష్టం. తర్వాత విజయవాడ గజగజ. విలయవాడ బెజవాడను ముంచేసిన బుడమేరు. 8 అడుగుల ఎత్తున వరద నీరు. 15 డివిజన్లపై ప్రభావం. 24 కాలనీలు జలమయం. 25,000 ఇల్లు నీట మునక. 2.5 లక్షల మంది బాధితులు. నీట మునిగిన కార్లు, బైకులు, ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు జనం. సమీప గ్రామాలపైన వరద పండగ. వేలాది ఎకరాల్లో మునిగిన పంటలు. చాలా దారుణంగా ఉంది. సో బుడమేరు బీభత్సం. నగరంపై జలఖడ్గం. చిన్న పెద్ద ఏర్లను కలుపుకొని బుడమేరు మహోగ్ర రూపం. జలావాసాలుగా మారిన విజయవాడ కాలనీలు. నేడు రాష్ట్రానికి 40 పవర్ బోట్లు రాక సహాయక చర్యలకు 6 హెలికాప్టర్లు కూడా సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చిన కేంద్రం. జలదిగ్బంధంలో జిల్లాలు. విజయవాడతో పాటు జిల్లాలు, చాలా జిల్లాల్లో జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తర్వాత ఇది బాధ్యత.
ఐదేళ్లు మరిచిన జగన్ గుర్తు చేసిన బాబు. బుడమేరు విపత్తుపై తక్షణ స్పందన. ఉదయం నుంచే ముఖ్యమంత్రి సమీక్ష. తక్షణమే రంగంలోకి 3 మంత్రులు. ఆపై స్వయంగా బోటులో సీఎం పర్యటన. సహాయక చర్యలపై ప్రత్యక్ష పర్యవేక్షణ. బాబుకి ప్రధాని ఫోన్. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయము. విపత్తు సహాయం 5 లక్షలకు పెంపు. 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 రకాల నిత్యావసర సరుకులు కూడా. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంత వాన. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 28 సెంటీమీటర్లు. గత 5 ఏళ్లలో కాలువలపై శ్రద్ధ పెట్టలేదు, గండ్లు కూడా పూడ్చలేదు. తప్పుడు పనులు చేసిన పార్టీయే ఇప్పుడు గొగ్గోలు పెడుతోంది. అది తర్వాత 3 నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రైలు బోగీల నమూనాల చిత్రాలు విడుదల. వందే భారత్లో స్లీపర్ కూడా వస్తుందంట, 3 నెలల్లో వస్తున్నాయంట. బాగానే ఉంది. మీటూపై నివేదికను బయట పెట్టండి. 2019 నాటి కమిటీ రిపోర్టును వెల్లడించింది. తద్వారా టాలీవుడ్లో మహిళలకు మేలు. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన నటి సమంత. మంచిది, చాలా మంచి నిర్ణయం. ఇప్పుడు కేరళలో ఎలాగైతే ఆ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిందో, బయటకు వచ్చాక అనేక వాస్తవాలు తెలిసాయో, అలాగే టాలీవుడ్లో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని పరిణామాలు, కొన్ని దారుణమైన సంఘటనలు ఉన్నాయి. సో మీటూ అని అప్పట్లో ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్ట్ బయట పెట్టండి అని సమంత గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. వైభవంగా నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుక. తరలి వచ్చిన తారలోకం. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, కమల్ హాసన్, శివరాజ్ కుమార్. ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వం తరపున కందుల దుర్గేష్ గారు వెళ్ళారన్నమాట. 2వ పేజీలో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. తీర్పు వచ్చేసరికి తరం మారుతోంది. వాయిదాల సంస్కృతిని మార్చండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. బెంగాల్లో మరో దారుణం. నర్సుపై లైంగిక వేధింపులు. రాత్రి విధుల్లో ఉన్న నర్సు సెలైన్ ఎక్కిస్తుండగా వేధించిన రోగి అబ్బాస్. సెలైన్ ఎక్కిస్తుండగా రోగి వేధించాడంట అర్ధరాత్రి వేళ. అడిగేం రోగము. గోదావరి ఉధృతి. పోలవరం స్పిల్వే నుంచి దిగువకు 5.75 లక్షల క్యూసెక్లు ప్రవాహం. ఓకే. ముంపు ముంగిట రాష్ట్రం. నీటి నిర్వహణపై జగన్ నిర్లక్ష్యం ఏపీకి శాపం. తెగుతున్న వాగులు, చెరువులు గండ్లు పడి ఊళ్ళు మునక. వణికిస్తున్న ప్రకాశం బ్యారేజీ. 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. ఎక్కడికక్కడ వరద చాలా దారుణంగా ఉంది పరిస్థితి. విజయవాడ బెంగళూరు మధ్యలో బోయింగ్ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో సాకారం. ఏలూరులో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన 14 మంది కార్పొరేటర్లు. కార్పొరేషన్ ఎవరు ఉండరు ఆ పార్టీలో. సోషల్ మీడియా గొర్రెలు మాత్రమే ఉంటాయి, ఇంకెవరు ఉండరు. శ్రీవారి లడ్డు స్టేటస్ సింబల్ కాదు, దళారు నుంచి కొని పెళ్లిళ్ళలో పంచుతున్నారు. శ్రీవారి లడ్డూలతో వ్యాపారం చేస్తే సహించం. దళారులను నియంత్రించేందుకే దర్శనం చేసుకుని వారికి ఆధారపై లడ్డూల నిబంధన. టీటీడీఓ శ్యామలరావు. కొని పెళ్లిళ్ళలో పంచుతున్నారంట, లడ్డూలు కొని పెళ్లిళ్ళలో పంచుతున్నారంట కొంతమంది. తంబలపల్లిలో పెద్దిరెడ్డికి షాక్. మాజీ మంత్రి కుటుంబాన్ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయిన రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. తిరుపతి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిన టీడీపీ శ్రేణులు. సో గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు. గతంలో వాళ్ళు అలాగే చేశారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎక్కడికి పోవు. మనం చేసిన పాపాలు రాజకీయంగా చేసినా ఎలా చేసినా ఇక్కడ ఉన్నప్పుడే అనుభవిస్తాం, కల్లారా చూస్తాం అనడానికి ఇదే ఉదాహరణ. పెద్దిరెడ్డి గారి కుటుంబమే ఉదాహరణ. పొంగనూరు వెళ్ళలేకపోతున్నారు, తంబలపల్లి వెళ్ళలేకపోతున్నారు. గుడివాడలో పేర్నానికి చేదు అనుభవం. కారుపైకి రాళ్ళు, కోడిగుడ్లు విరిసిన జనసైనికులు. మాజీ మంత్రికి చెప్పులు చూపిస్తూ నిరసన. గతంలో తమ అధినేతను చెప్పు చూపించడంపై ఆగ్రహం. పవన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్. హిడెన్ కెమెరాల నాటకం నీలి మీడియా పనే. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా. గొడ్లవల్లేరు ఘటనపై మంత్రి లోకేష్. నూజివీడు త్రిబుల్-ఐటీ క్యాటరింగ్ సంస్థలపై క్రిమినల్ చర్యలు. మంత్రి లోకేష్ ఆదేశం. క్రిమినల్ చర్యలు ఏంటి? ఇమీడియట్గా వాళ్ళని పట్టి తాట తీయాలి. నూజివీడు త్రిబుల్-ఐటీలో ఆ వండుతున్నోడితో సహా వండుతున్నోడిని ఫుడ్ కాంట్రాక్టర్ని మొత్తం అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళందరినీ జైల్లో పెట్టి తాట తీయాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో కూడా గట్టిగానే రాశారు. వరుణుడి దండయాత్ర ఊరొదిలి ఇల్లు వదిలి. చాలా కాలనీలు చూసారా, మంచి ఫోటో వేశారు. ఆంధ్రప్రభలో మంచి ఫోటో వేశారు. ఇంకక్కడ చేసేదేమీ లేక ఊర్లు ఇల్లు వదిలేసి వచ్చేస్తున్నారంట. విషాదం, విలాపం. కార్యరంగంలోకి. రోజంతా వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు. బాధితులకు వాదార్పు, తక్షణ సహాయక చర్యలు. వరద ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కదిలిన యంత్రాంగం. సహాయక చర్యల్లో ఐఏఎస్ అధికారులు. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి. నేరుగా కార్యరంగంలోకి దిగారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస్సులోనే బస చేస్తా, వరద తగ్గి సాధారణ స్థితి వచ్చాకే ఉండవల్లి నివాసానికి వెళ్తా, అధికారులతో సీఎం చంద్రబాబు. తక్షణ సాయం చేస్తాం, సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ఫోన్. బెజవాడపై బుడమేరు పడగ, ప్రకాశం బ్యారేజీకి 8 లక్షల క్యూసెక్కుల నీరు చేరిక, శ్రీశైలంలో 4.5 లక్షల క్యూసెక్కులు రెడీ, కొల్లేరుకు రామలేరు, తమిళేరు విశ్వరూపం. మొత్తం ఈ 4 జిల్లాల్లో మొత్తం అన్నీ కూడా చాలా దారుణంగా ఉంది. సో అదే రాశారు, చాలా క్లియర్గా మంచి ఫోటోలు వేసి రాశారు వీళ్ళు. తెలంగాణలో కుండపోత గుండెకోత, వర్ష బీభత్సానికి 9 మంది బలి. తర్వాత గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీరుపై సీఎం ఆగ్రహం, ఎస్ఐ సిరీస్ సస్పెన్షన్. ఓకే, ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయంట, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 2 డేస్ భారీ వర్షాలు ఉన్నాయి. సో ఇవి ఇందులో రాశారు, అంతా వర్షాల గురించే. తర్వాత మిమ్మల్ని చూస్తే గుండు తరుక్కుపోతోంది, కాపాడే బాధ్యత తీసుకుంటాం. అర్ధరాత్రి బోటులో చంద్రబాబు పరిశీలన, బాధితులకు స్వయంగా పరిహారం అందజేత. ఈనాడు ప్రత్యేకత అదే. ఈనాడులో ఏంటంటే ఒక స్పేస్ ఉంచుతారు, ఏమైనా నైట్ 3 గంటల వరకు జరుగుతాయేమో అని. యాక్చువల్లీ వాళ్ళకి కొన్ని ప్రింట్ అయిపోతాయి, చాలా వరకు ప్రింట్ అయ్యి వెళ్ళిపోతాయి, కానీ డిజిటల్ ఎడిషన్లో మాత్రం స్పేస్ ఉంచుతారు ఏమైనా ఉంటే పెట్టడానికి. అందుకే ఆయన 2:30-3 గంటల వరకు ఆయన తిరిగినవన్నీ పెట్టారనమాట. విజయవాడలో ఆదివారం అర్ధరాత్రి దాటాక బాధితులకు అందజేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు. నిన్న లోకేష్ గారు కూడా మొత్తం ఆయన నియోజకవర్గంలో తిరిగాడు. తర్వాత జల దిగ్బంధం, విజయవాడలో నీట మునిగిన కాలనీలు, గుంటూరు బస్టాండ్లో నడుములోతు నీరు. గుంటూరు బస్టాండ్లో నడుములోతు నీరు అంట. కృష్ణాకు పెరిగిన ప్రవాహం, లంక గ్రామాన్ని ముంచెత్తున్న వరద, 148 పునరావాస కేంద్రాల ఏర్పాటు. బాధితులకు న్యాయం చేస్తాం, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. హైదరాబాద్ వెళ్లే బస్సులు గుంటూరు మీదుగా మళ్లింపు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు నిలిపివేత. నేడు రేపు రైళ్లు రద్దు, వారవలేక అమరావతిపై దుష్ప్రచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు, అమరావతి రాజధానిగా తయారైతే చూస్తూ వారవలేకపోతున్నారని, రాజధాని అమరావతి మునిగిపోవాలని, శ్మశానం కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై తాడేపల్లిలో విపత్తులు. వైసీపీని వదిలేయండి, ఆ పార్టీని వదిలేయడం మంచిది. జనం కొట్టారు, కొడతారు, ఇంకా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పార్టీ రాజకీయాలు మారకపోతే కొడతారు. గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల అబద్ధం, మంత్రి లోకేష్. ఎస్ఐ దుష్ప్రవర్తనపై సీఎం ఆగ్రహం, ఏలూరులో వైకాపా మరో ఎదురు దెబ్బ. మొత్తం అన్నీ అంతేనండి. సో ఈరోజైతే 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అవి. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఏమైనా నాకు చెప్పాలి అనుకుంటే నా నెంబర్ ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్ అంటే చాలామంది దగ్గర ఉంది. ఒకవేళ నా నెంబర్ లేని వాళ్ళ కోసం వాట్సాప్ నెంబర్ ఇస్తాను. కేవలం ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాలి, కాల్స్ చేయొద్దు. దయచేసి కాల్స్ చేయొద్దు, ఫోన్లు చేసి మీరు లిఫ్ట్ చేయొద్దు అనొద్దు. అలాగే రిప్లై దాదాపుగా పెట్టను. 99% నేను రిప్లైస్ పెట్టను, ఎందుకంటే ఆ నెంబర్ నా దగ్గరే ఉంటుంది. ఎన్ని వేలాది మెసేజెస్ వచ్చినా అన్నీ చదువుతాను, కానీ రిప్లైస్ మ్యాక్సిమం పెట్టను. కాబట్టి ఏమనుకోవద్దు. ఏమైనా నాకు చెప్పాలనిపిస్తే మాత్రం చెప్పండి. 7207071231 ఇది నా వాట్సాప్ నెంబర్. ఓన్లీ వాట్సాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మా ఛానల్ వాట్సాప్ నెంబర్ ఇది. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సో ఇదన్నమాట.